హాయ్ అండి. హలో. హౌ యూ? అందరికీ వెల్కమ్ టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. నా పేరు వచ్చేసి హరీష్ దాసర్లా. ఇవాళటి మన జూమ్ మీటింగ్ హోస్ట్ నేనేనండి. అంతేకాకుండా ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఇవాళటి మేజర్ అంశం లేకపోతే ఇవాళటి సబ్జెక్ట్ యొక్క మెయిన్ కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్ కూడా ఉన్నాను. సో ఇవాళ మనము మాట్లాడుకోబోయే ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనందరికీ చాలా 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 అవసరమైనది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. మరి ఏంటో కాదండి, మన యొక్క హెల్త్, మన యొక్క ఆరోగ్యం. మన ఆరోగ్యంని మనము మన అరచేతిలో ఎలా కాపాడుకోవచ్చు, లేకపోతే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే అంశాన్ని ఎలా నిజం చేసుకోవచ్చు అనేది మేజర్ పార్ట్ ఇవాళ మనం చూడొచ్చు. ఇప్పటివరకు విన్న ఈ థియరటికల్ థింగ్ని ప్రాక్టికల్గా మనం ఎలా సాధ్యపరచుకోవచ్చు, లేకపోతే మన యొక్క లైఫ్ స్టైల్ని, మన యొక్క వెల్ బీయింగ్ని, మన యొక్క హ్యాపెనింగ్స్ని మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు అనే అంశం అయితే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము. వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. సో లెట్ us గో ఇన్ టు ద ప్రజెంటేషన్. ఎస్, మీకు నా స్క్రీన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. యా, హియర్ వి గో. హెల్త్, వెల్ బీయింగ్, బ్యాలెన్స్ అండి. ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్ ఇవాళ మేజర్ అంశం అన్నమాట. అసలు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఒక చిన్ని పాటి డివైస్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చేసి హీలీ అంటామండి. ఈ యొక్క చిన్ని హీలీ అనే డివైస్ మనకి చాలా అంటే చాలా అద్భుతాలని చేస్తుంది, అద్భుతాలని మనకు అందిస్తుంది అనమాట. ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, ఏ ఏ విధంగా ఇది మన ఒంటి పైన కానీ లేకపోతే ఒక మానవుడి శరీరం పైన ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇవాళ మేజర్ అంశం. అసలు ఇదొక అడ్వాన్స్ టెక్నాలజీ అండి. అసలు టెక్నాలజీ అంటే మనందరికి తెలిసిందే. గత 10-15 సంవత్సరాలు వెనకాలకి వెళ్తే చాలా రకాల మనకి టెక్నాలజీ అనేది చూసుకుంటే మనకేమీ లేదు. ఇప్పుడు చూసుకుంటే చాలా రకాలుగా మనకి డెవలప్మెంట్ అనేది వచ్చింది. ఒక ల్యాండ్లైన్ ఫోన్ నుంచి ఒక స్మార్ట్ ఫోన్ తీసుకున్నా, లేకపోతే ఒక బుల్లక్ కార్ట్ నుంచి ఒక ఫాస్ట్ సూపర్ కార్ తీసుకున్నా, లేకపోతే జెట్ కైట్స్ తీసుకున్నా, ప్లేన్ తీసుకున్నా, అంటే ఒక ఒక రోజు 2 రోజులు ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ని కూడా కేవలం మనం గంటలో వెళ్ళిపోగలుగుతున్నాం. అంతేకాకుండా ఒక రూమ్ అంతా ఉన్న కంప్యూటర్ ఇప్పుడు ఒక చేతిలో పట్టే ల్యాప్టాప్ అంత స్మార్ట్గా మనకి ఇప్పుడు అడ్వాన్స్గా ఈ టెక్నాలజీ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అదేవిధంగా మన యొక్క ఆరోగ్యం అంటే మన యొక్క హెల్త్ సెక్టార్లో కూడా మన యొక్క మెడికల్ లేకపోతే మన యొక్క హెల్త్ అండ్ వెల్బీయింగ్ సెక్టార్లో కూడా అనేక రకాల అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేవి వచ్చాయన్నమాట. దానికి సంబంధించిందే ఈ యొక్క హీలీ. ఒక్కసారి కంపెనీ యొక్క డిస్క్లైమర్ చూడండి. యా. నెక్స్ట్ మనకి హీలీ అంటే ఏంటి? అసలు హీలీ అనే డివైస్ ఏంటి అసలు అంటే, ఇప్పుడు నేను నా షర్ట్‌కి ఎంత సింపుల్‌గా పెట్టుకున్నానో, ఇంతే సింపుల్‌గా మనం మన యొక్క షర్ట్‌కి మనం పెట్టుకోవచ్చు. లేకపోతే మనం రోజువారీ లైఫ్ స్టైల్ ఏ మాత్రం కూడా చేంజెస్ లేకుండా, మన యొక్క డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమాత్రం కూడా చేంజ్ లేకుండా మనము ఇది మన లైఫ్ స్టైల్‌లో ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. మన మొబైల్ ఏ విధంగా అయితే సింపుల్‌గా వాడుతూ ఉన్నామో, అంతే సింపుల్‌గా ఈ యొక్క డివైస్‌ని కూడా మనం వాడుకోవచ్చు. జస్ట్ మొబైల్‌లో ఒక యాప్ ఉంటుంది. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ యాప్ ఈ యొక్క డివైస్‌కి సంబంధించిన యాప్ అనమాట. ఆ యాప్‌లో మనం ఆపరేట్ చేసుకున్నంత సింపుల్ అనమాట. మనకి స్మార్ట్ వాచ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. స్మార్ట్ వాచ్ ఏ విధంగా అయితే మనం యూజ్ చేస్తామో మొబైల్ నుంచి, సేమ్ ఈ డివైస్‌ని కూడా అంతే సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, ఇది అంటే అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు. ఒక తడి ప్రాంతంలో మాత్రం మనం వాడుకోకూడదు. అంటే వాడలేము గూడా. ఎందుకు అంటే దీనికి ఛార్జింగ్ పెట్టుకొని మనం వాడతాము. సేమ్ మొబైల్ ఎలా అయితే వాడతామో దీన్ని గూడా అదే విధంగా వాడుకుంటామనమాట. సో, మన డే టు డే యాక్టివిటీస్‌లో ప్రతి ఒక్క పార్ట్‌లో, ప్రతి ఒక్క దగ్గర మనం దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా, వాకింగ్ చేస్తున్నా, జిమ్ చేస్తున్నా, తింటున్నా, లేకపోతే ఏ ఒక్క యాక్టివిటీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు మీ యొక్క డే టు డే లైఫ్‌లో దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. అయితే ఈ యొక్క టెక్నాలజీ ఎక్కడి నుంచొచ్చింది? ఎవరు కనిపెట్టారనేది చూద్దాము. ఇదొక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ అండి. ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న మార్కస్ షెమ్కీ గారు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క మార్కస్ షెమ్కీ గారు జర్మన్ దేశ దేశానికి సంబంధితులు. వీడొచ్చేసి ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. ఫిజిక్స్ సైంటిస్ట్ అంటేనే మనందరికీ తెలిసిందే. ఈ యొక్క ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ పైన వీరు వర్క్ చేస్తూ ఉంటారు. అనేక రకాల డెవలప్‌మెంట్స్ అనేది తీసుకొని వస్తుంటారు ఈ యొక్క క్వాంటమ్ ఫిజిక్స్‌లో. సో, ఈ మార్కస్ షెమ్కీ గారు గూడా మన యొక్క యూనివర్స్‌లో అనేక రకాల ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, ఎనర్జీస్ ఉన్నాయి అని వారు నిర్ధారించి
ఆ ఫ్రీక్వెన్సీస్‌ని, వైబ్రేషన్స్‌ని, ఎనర్జీస్‌ని ఒక హార్డ్‌వేర్‌లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో టైమ్ వేవర్ అని ఒక హార్డ్‌వేర్‌ని కనిపెట్టారండి. ఈ యొక్క టైమ్ వేవర్ అనేది పేరెంట్ డివైస్ అనుకుందాము. లేకపోతే ఒక మెయిన్ హార్డ్‌వేర్ అనుకుందాము. చాలా పెద్దగా ఉంటుంది సైజులో. సో, ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఒక హీలీ ఏదైతే ఉందో ఇది ఒక చిన్ని డివైస్, బేబీ డివైస్. దాని యొక్క సింప్లిఫికేషనే ఈ యొక్క డివైస్ అనమాట హీలీ. టైమ్ వేవర్ అనేది ఒక బాగా ప్రాక్టీషనర్స్, సౌండ్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు, లేకపోతే ఫుల్లీ ట్రైన్డ్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే టైమ్ వేవర్‌ని యూజ్ చేయగలుగుతారు, వాడగలుగుతారు. కాకపోతే ఈ యొక్క హీలీ ఇప్పుడు మనం మాట్లాడుకునే డివైస్ ఏదైతే ఉందో, ఇది మీరు, నేను ప్రతి ఒక్క సామాన్యుడు కూడా దీన్ని యూజ్ చేసుకోగలుగుతారు. స్మార్ట్ ఫోన్ ఎంత సింపుల్‌గా మనం వాడుకోగలుగుతున్నామో, అంతే సింపుల్‌గా ఈ యొక్క డివైస్‌ని కూడా యూజ్ చేసే విధంగా దీన్ని రూపొందించారనమాట. అయితే ఈ యొక్క టెక్నాలజీ పైన ఈ మార్కస్ షెమ్కీ గారు దాదాపుగా 25 పుస్తకాలు రాయడం జరిగిందండి. ఆ 25 పుస్తకాలని ఒక 10 భాషలకి అనువాదించడం కూడా జరిగింది. ట్రాన్స్‌లేట్ చేశారు 10 డిఫరెంట్ లాంగ్వేజెస్‌కి. అయితే ప్రపంచవ్యాప్తంగా వీరొచ్చేసి అనేక రకాల డాక్టర్లని, ఇంజినీర్లని, టెక్నీషియన్స్‌ని, గొప్ప గొప్ప మేధావులని కలిసి వారితో ఈ యొక్క టెక్నాలజీ అంటే దీనికి సంబంధించిన ఆర్&డి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, మరియు దీనికి సంబంధించిన అనేక రకాల ఇన్‌పుట్స్‌ని తీసుకొనొచ్చి పెట్టి ఏమర్చి మనకి అద్భుతమైన టెక్నాలజీని మన ముందుకు తీసుకొనొచ్చారు. అదే హీలీ అన్నమాట. సో, ఇక్కడ మీకు పక్కన చూస్తే క్రిస్టియన్ హాల్బర్ గారున్నారండి. వీరొచ్చేసి ఫౌండర్. అయితే మార్కస్ షెమ్కీ గారు ఈ డివైస్‌ని రూపొందిస్తే, ఈ క్రిస్టియన్ హాల్బర్ గారు మనందరికీ అందేలా, చేరేలాగా దీన్ని తీసుకొనొచ్చారనమాట, ఇన్వెస్టర్ గాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, మనకి ప్రపంచవ్యాప్తంగా ఇది 2,00,00,000 జనాభాల పైన ఈ యొక్క టైమ్ వేవర్ అండ్ హీలీ అనేది అద్భుతంగా వాడటం అయితే జరిగింది. ఎక్స్‌పెరిమెంటల్ వర్క్ అయిపోయింది. అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు రెడీ టు యూజ్ అండి. ఏమాత్రం డౌట్ లేకుండా మీరు, నేను ప్రతి ఒక్కళ్ళము మన పక్కనున్న చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం 0 పాయింట్ డౌట్ లేకుండా, ఏ మాత్రం డౌట్ లేకుండా హ్యాపీగా యూజ్ చేసుకునే విధంగా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ఇది మన జర్మనీలో కనిపెట్టిన తర్వాత జర్మనీకే పరిమితం కాకుండా దాదాపుగా ఇండియాతో కలుపుకొని మనకి 62 దేశాలలో ఇది అద్భుతంగా వాడుతూ ఉన్నారు. ఈ టెక్నాలజీని అద్భుతమైన రిజల్ట్స్ పొందుతూ ఉన్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా 2,500 మంది డాక్టర్లు ఈ యొక్క కంపెనీలో ప్యానెల్ డాక్టర్‌గా ఉన్నారండి. వారి యొక్క ఎక్స్‌పెరిమెంట్స్‌లో లేకపోతే వారి యొక్క అంటే రోజువారీ వచ్చే క్లయింట్స్ పైన అనేక రకాలుగా వాడి వారి యొక్క ఫీడ్‌బ్యాక్‌ని కంపెనీకి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ వీళ్ళందరూ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకి అణువణువున వారి యొక్క మేధస్సుని ఇందులో పెట్టి అన్ని రకాల ఇన్‌పుట్స్ గాని, లేకపోతే మార్పులు, చేర్పులు చేసుకుంటూ వచ్చి దీన్ని అద్భుతమైన టెక్నాలజీగా తీర్చిదిద్దారనమాట వీరందరూ. నెక్స్ట్ చూసుకుంటే మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అనమాట. ఇదొక ముందుగానే అనుకున్నాం. ఇదొక అద్భుతమైన జర్మన్ ప్రొడక్ట్, జర్మన్ టెక్నాలజీ అని అంటేనే మనందరికీ తెలుసు ఎంత స్టాండర్డ్స్ వాళ్ళు డెలివరీ చేస్తారనేది. మనకి బెంజ్ కార్ నుంచి చూసుకున్నాం ఇప్పటివరకి మనకి జర్మన్ ఏ ఒక్క ప్రొడక్ట్ కూడా మనకి ఇప్పటివరకి ఫెయిల్యూర్ అనేది లేదండి. దానిపైన జీరో కంప్లెయింట్స్ ఉంటాయి. ఇదొక పేటెంటెడ్ టెక్నాలజీ. ఇక్కడ చిత్రంలో మీరు చూస్తున్నట్టు 3 చిత్రాలలో ఇది ఒక ఈ యొక్క కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి, మనకి మార్కెటింగ్ ఒకటి, మరియు ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్స్ అన్నమాట. ఈ చిత్రాలలో. ఈ యొక్క ఆర్&డి తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జర్మనీలోనే ఉందండి. ఇది జర్మనీలోనే చేస్తూ ఉన్నారు. జర్మనీలో అయిపోయిన తర్వాత పలు దేశాలలకి ఇప్పటివరకు ఉన్న 62 దేశాలలకి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఎక్స్‌పోర్ట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. సో, వీరు ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ జర్మనీలో వాళ్ళు రూపొందించిన తర్వాత ముందుగా జర్మనీకి సంబంధించిన మెడికల్ కౌన్సిల్ బోర్డ్ ఎవరైతే ఉన్నారో వారికి అపీల్ చేయడం అయితే జరిగింది. అయితే వారు ఈ యొక్క హీలీ అనే దాన్ని మెడికల్ ప్రొడక్ట్ ఆఫ్ హీలీ జీఎంబీహెచ్‌గా నిర్ధారించారనమాట. అంటే హీలీ ఈజ్ ఎ క్లాస్ 2A మెడికల్ ప్రొడక్ట్ యూరోప్ అనమాట. అంటే యూరోపియన్ కంట్రీస్‌లో ఇదొక క్లాస్ 2A మెడికల్ ప్రొడక్ట్‌గా, మెడికల్ డివైస్‌గా ఇదొక నిర్ధారించారు. ఎఫ్‌డీఏ క్లియర్డ్ యూఎస్ఏ, అమెరికాలో ఇదొక ఎఫ్‌డీఏ క్లియర్డ్‌గా ఉంది. వెల్‌నెస్ ప్రొడక్ట్ ఇన్ ఇండియా అనమాట. ఇండియాలో దీన్ని ఒక వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా పిలుచుకుంటారు. అయితే అనేక రకాలలో అంటే మనకి దాదాపుగా 62 దేశాలలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అద్భుతంగా ఉంది. కొన్ని దేశాలలో ఇదొక మెడికల్ ప్రొడక్ట్‌గా ఉంది. మరికొన్ని దేశాలలో ఇది ఒక వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా ఉంది. అయితే ఈ ఈ యొక్క డివైస్ లేకపోతే ఈ యొక్క హీలీ అనేది మన మానవుడి పైన లేకపోతే మన యొక్క హ్యూమన్ బీయింగ్ పైన ఏ విధంగా పనిచేస్తుంది? అసలు
ప్రాబ్లం ఉన్నవారు ఏ విధంగా ప్రాబ్లాన్ని రికవరీ చేసుకోవచ్చు, అసలు ఏ ప్రాబ్లం లేని వారు ప్రాబ్లమే రాకుండా ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనకి తెలుసుకోవడం కోసం మన ముందున్నారు మనకి అందించడానికి. ఇవాళటి స్పెషల్ గెస్ట్ స్పీకర్ మనతో ఉన్నారండి, మరెవరో కాదు, డాక్టర్ రవినారాయణ గారండి. ఈ రవినారాయణ గారు వచ్చేసి మనకి ఒక కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారండి డాక్టర్ గారు. అంతేకాకుండా ఇందాక మనం అనుకున్న టైం వేవర్ స్పెషలిస్ట్ అండి, సీనియర్ టైం వేవర్ స్పెషలిస్ట్. గత 15 సంవత్సరాలుగా వాడుతూ అనేక రకాల రిజల్ట్స్ అనేది తీసుకొని వచ్చారు. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ నాకు పరిచయం చేసింది కూడా వారేనండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను డాక్టర్ గారిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. I would like to warm welcome Dr. Ravinarayana Garu onto the virtual screen for detailing explanation of science and technology of Healy, and thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఈ సాటర్డే ఫ్రీక్వెన్సీస్ లో మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఇప్పటిదాకా హరీష్ గారు మీకు అసలు ఈ కంపెనీ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు ఇన్వెంట్ చేశారనే విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈ టెక్నాలజీ గురించి నేను ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 16 years బ్యాక్ తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తెలుసుకున్న తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక డివైస్ ని మన బాడీ కనెక్ట్ చేసుకొని మన అనారోగ్య సమస్యల్ని మనమే అధిగమించవచ్చు, ప్లస్ అనారోగ్యం రాకుండా మనం కాపాడుకోవచ్చు అని తెలిసిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మనకు రొటీన్ గా మెడిసిన్ మింగడము, టానిక్స్ తీసుకోవడం, ఇంజెక్షన్ తీసుకోవడం ఇవే మనకు అలవాటు అయిపోయాయి గత 200-300 సంవత్సరాల నుంచి. దీనికి భిన్నంగా ఒక డివైస్ ని మన బాడీ కనెక్ట్ చేసుకొని మన అనారోగ్యాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు అంటే నిజంగా వినడానికి ఆశ్చర్యమే. సేమ్ టైం ఇది నిజంగా జరిగితే దీనంత అదృష్టం ఇంకోటి లేదంటారు. సో ఈ డివైస్ అనేది పూర్తిగా ఫ్రీక్వెన్సీస్ మీద పనిచేస్తుందండి. ఈ డివైస్ ఎట్లా పనిచేస్తుంది అని మనకు అర్థం కావాలంటే సింపుల్ గా నేను ఒక చిన్న జర్నీ మన బాడీ గురించి మనం అర్థం చేసుకోగలిగితే ఈ డివైస్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. అయితే మనకు అసలు అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎందుకు స్టార్ట్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసుకునే కన్నా అనారోగ్యం రాకుండా మనం కాపాడుకోగలిగితే చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మనకు అనారోగ్య సమస్యలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి. సో మన బాడీ లోపలికి వెళ్తే దీని లోపలికి వెళ్తే మనకు అవయవాలు ఉంటాయండి. అవయవాల లోపలికి వెళ్తే టిష్యూస్ ఉంటాయి. టిష్యూ లోపలికి వెళ్తే టిష్యూ అంటే కణజాలం అండి, దానిలోకి వెళ్తే సెల్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే మన బాడీ అంతా కూడా సెల్స్ తో తయారైంది. తల నుంచి పాదం వరకు, హార్ట్ అయినా, లంగ్ అయినా, లివర్ అయినా, బ్రెయిన్ అయినా, కాళ్ళైనా, బోన్స్ అయినా అన్ని కూడా సెల్స్ తో తయారయ్యాయి. అసలు మనకు అనారోగ్యం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సెల్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. నిన్న నైట్ స్వీట్ తింటే రేపు మార్నింగ్ ఎవరికి షుగర్ వ్యాధి రాదు. నిన్న నాన్ వెజ్ తింటే పొద్దున కొలెస్ట్రాల్ వచ్చి హార్ట్ అటాక్ ఎవరికి రాదు. ఓవర్ నైట్ మనకి ఏ డిసీజ్ రాదు, ఓవర్ ఏ పీరియడ్ మనకి డిసీజులు వస్తాయి. రైట్? ఓవర్ ఏ పీరియడ్ అంటే ఎవరికైనా షుగర్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, కొలెస్ట్రాల్ వచ్చినా అది మన బాడీలో నుంచి బయటికి రావడానికి ఫస్ట్ సెల్స్ డ్యామేజ్ అయ్యి, ఆ తర్వాత టిష్యూ డ్యామేజ్ అయ్యి, ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి బ్లడ్ లోకి వచ్చి మనం సఫర్ అవ్వడానికి 3 to 5 years టైం పడుతుంది. అంటే నేను యాక్చువల్ చెప్పదలుచుకుంది ఏంటంటే మన బాడీలో ఏ రోగమైనా సెల్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళి పనిచేయాలంటే సెల్ లెవెల్లో పనిచేయాలి. సెల్స్ డ్యామేజ్ అయ్యి, టిష్యూ డ్యామేజ్ అయ్యి, ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి అప్పుడు మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టినాం అనుకోండి, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిందండి. అసలు డ్యామేజ్ కాకుండా ట్రీట్మెంట్ అన్నమాట. దానికే మూల కారణం, రూట్ కాజ్, మనకి ఏ రోగమైనా రావడానికి కారణం మన సెల్స్. అందుంచి నేను ఏం చెప్తామంటే సెల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు బాడీ హెల్త్. మరి ఇప్పుడు సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నామండి.
అది తెలుసుకోగలిగితే ఈ డివైస్ ఎలా పనిచేస్తుందో మీకు తెలిసిపోతుంది. సెల్ డ్యామేజ్ అవ్వడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయండి. అది ఫిజికల్ లెవెల్ అనుకోండి, మెంటల్ లెవెల్ అనుకోండి, సోషల్ లెవెల్ అనుకోండి. ఫిజికల్ లెవెల్లో చూస్తే మన సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయంటే, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ తింటున్నాం, నీళ్ళు తాగుతున్నాం, గాలి పీలుస్తున్నాం. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి మన బాడీ వాడుకుంటుంది, చెడు మన బాడీలో నుంచి బయటికి తీసేస్తుంటుంది, మలము, మూత్రము, స్వెట్ ద్వారా. అలా తీయగా మన బాడీలో కొన్ని మిగిలిపోతాయి, వాటిని మనం టాక్సిన్స్ అంటాం. ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అయ్యాయో మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అది మొదటి రీజన్. ఇక రెండో రీజన్ ఏం చెప్తామంటే మేము మానసికంగా స్ట్రెస్, టెన్షన్స్, యాంగ్జైటీలు, డిప్రెషన్స్, సిచ్యువేషన్స్ మన బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. తద్వారా మన బాడీలో సెల్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవి డ్యామేజ్ అవుతాయి. ఈ రెండో కారణం సైకలాజికల్ లెవెల్. ఇక మూడో కారణం సోషల్ లెవెల్, పొల్యూషన్. తర్వాత ఇప్పుడు మనం రకరకాల ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఎక్కువ చలికి వెళ్ళినా డ్యామేజ్ అవుతాం, ఎక్కువ వేడికైనా డ్యామేజ్ అవుతాం. అట్లా రకరకాల కారణాలు, ఎన్విరాన్మెంటల్, సోషల్ కారణాల వల్ల కూడా మనకి సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఈ విధంగా ఇంటర్నల్ గా డ్యామేజ్ ఉంది, ఎక్స్టర్నల్ గా డ్యామేజ్ ఉంది, సైకలాజికల్ డ్యామేజ్ ఉంది. ఇన్ని కారణాల వల్ల మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అయితే ఈ ఎన్ని కారణాలని మనం ప్రొటెక్ట్ చేయగలిగితే, వీటి నుంచి మన సెల్స్ ని రికవర్ చేసుకోగలిగితే, మనం మన సెల్ ఆరోగ్యం, అంటే మన టిష్యూ ఆరోగ్యం, అవయవం ఆరోగ్యం, మన ఆరోగ్యం. మనం వీటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? వాటిని మార్చే పరిస్థితి లేదు. కొన్ని మన చేతిలో ఉన్నాయి, కొన్ని మన చేతిలో లేవండి. మన చేతిలో ఉన్నా, చేతిలో లేకున్నా మన సెల్ ని మాత్రం డ్యామేజ్ కాకుండా మనం చూసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మన ఆరోగ్యంలో మొదటి కావాలి పాయింట్ అదే. సో ఈ డివైస్ ని ఎలా డిజైన్ చేశారంటే, మన సెల్ ని ఈ డివైస్ లో నుంచి వెళ్ళే ఫ్రీక్వెన్సీస్ ప్రొటెక్ట్ చేసి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫిజికల్ లెవెల్లో డ్యామేజ్ అయినా కూడా, సైకలాజికల్ లో డ్యామేజ్ అయినా, సోషల్ లెవెల్ డ్యామేజ్ అయినా కూడా వాటిని డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాం. ఎంత అద్భుతంగా డిజైన్ చేస్తారు. ఈ డివైస్ నుంచి మన బాడీలోకి ఏం వెళ్తాయంటే రెండు వెళ్తాయండి. ఒకటి మైక్రో కరెంట్ వెళ్తుంది. ఆ మైక్రో కరెంట్ ఏం చేస్తుందంటే మూడు పనులు చేస్తుంది. మొదటి పని ఏంటంటే మన తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి మన సెల్స్ అందిస్తుంది. అందుకే మేము ఏం చెప్తామంటే, తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? చాలా మందికి తెలుసు తింటున్నామని, కానీ ఈరోజు డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఇవన్నీ వింటున్నాం. మరి తిన్న ఈ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే, తిన్న ఆహారం ఎనర్జీగా కన్వర్ట్ అవ్వట్లేదు. ఇది మొదటి స్టెప్. రెండోది, ఈ కన్వర్ట్ అయిన ఎనర్జీ మన బాడీలో ప్రతి సెల్ కి రీచ్ అవ్వట్లేదు. దాన్ని మేము ఎనర్జీ ట్రాన్స్మిషన్ అంటాం. ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్. మూడోది ఎనర్జీ స్టోరేజ్ అంటామండి. స్టోరేజ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, నాకు నచ్చిన ఎగ్జాంపుల్. మన కొత్త మొబైల్ మనం కొనుక్కున్నాము, దాన్ని ఛార్జింగ్ లో పెట్టాము, 2-3 డేస్ వస్తుంది. అదే మొబైల్ వాడగా వాడగా తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. మరి కొత్త మొబైల్ కి పాత మొబైల్ కి తేడా ఏంటి అంటే, కొత్త మొబైల్ ఏమో ఛార్జింగ్ ఎక్కువ రోజులు ఉంది, పాత అయ్యేసరికి ఛార్జింగ్ తొందరగా డౌన్ అయింది. అట్లనే మన ఏజ్ వెళ్ళిన కొద్దీ మన సెల్స్ తొందరగా ఎనర్జీని కోల్పోతాయి. ఈ విధంగా ఈ డివైస్ చేసే మొదటి పని ఏంటంటే ఎనర్జీని కన్వర్ట్ చేసి ఇవ్వడం, ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడం, ఎనర్జీ స్టోరేజ్ని పెంచి ఇవ్వడం సెల్స్ కి. అంటే ఎక్కువసేపు ఎనర్జీని స్టోర్ చేసుకునే విధంగా సెల్స్ ని తయారు చేయడం. ఈ మూడు పనులు చేయడం వలన మన బాడీలో ఏదైతే సెల్స్ డ్యామేజ్ అయ్యాయో అవి రికవర్ అవ్వడం. దాంతో పాటు ఈ డివైస్ లో నుంచి ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయండి. ఆ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయంటే, ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా మనం డిప్రెషన్ ఉన్నాం, డిప్రెషన్ ని క్లియర్ చేస్తాయి. టెన్షన్ ఉన్నాం, టెన్షన్ ని క్లియర్ చేస్తాయి. యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీని క్లియర్ చేస్తుంది. పొల్యూషన్ ఉంటే పొల్యూషన్ ని క్లియర్ చేస్తుంది. టాక్సిన్స్ ఉంటే టాక్సిన్స్ ని క్లియర్ చేస్తుంది. అట్లా మన బాడీని ఏవైతే బయట నుంచి కానీ లోపల నుంచి కానీ సైకలాజికల్ ఏవైతే డ్యామేజ్ చేస్తున్నాయో వాటన్నిటిని ఈ డివైస్ లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీస్ క్లియర్ చేస్తాయి అంతే. ఈ విధంగా మనం డ్యామేజ్ ని ప్రొటెక్ట్ చేశాము, సెల్ ని రికవర్ చేశాము. ఈ రెండు చేయడం వలన
ఓవరాల్ గా మన సెల్ హెల్దీ అయ్యి మనం హెల్దీగా అవుతాం. ఒక చిన్న షార్ట్ కట్ ఎగ్జాంపుల్. ఒక ఆయన స్మోకింగ్ చేస్తున్నాడు, తద్వారా లంగ్స్ డ్యామేజ్ అయ్యి లంగ్స్ లో సెల్స్ డ్యామేజ్ అయ్యాయి. ఈ లంగ్ ని టోటల్ గా రికవర్ చేయాలంటే 2 పనులు చేయాలి ఆయన హెల్దీగా మారాలంటే. ఒకటి, స్మోకింగ్ ని మానిపించాలి. రెండోది, డ్యామేజ్ అయిన లంగ్స్ లో ఉన్న సెల్స్ ని రికవర్ చేయాలి. స్మోకింగ్ ని మానిపించడమేమో ఈ డివైస్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీస్ చేస్తాయి. అలానే డ్యామేజ్ అయిన సెల్స్ ఏమో ఈ డివైస్ నుంచి వెళ్ళే మైక్రో కరెంట్ రికవర్ చేస్తుంది. ఈ విధంగా మైక్రో కరెంట్ ద్వారా డ్యామేజ్ అయిన సెల్స్ రికవర్ అవుతున్నాయి, ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ వల్ల. అలానే ఫ్రీక్వెన్సీస్ ద్వారా అయిన అలవాటు మానిపిస్తున్నాం. ఈ రెండు జరగడం వలన హెల్తీ సెల్ మారి మన బాడీ సెల్ హెల్తీగా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? సింపుల్ అండి. ఈ డివైస్ కొనుక్కొని ఈ డివైస్ ని మనం ఎట్లయితే మొబైల్ ఛార్జ్ చేస్తామో అలా ఛార్జ్ చేస్తాం. అలా ఛార్జ్ చేయడం వల్ల ఈ మొబైల్లోకి మైక్రో కరెంట్ వస్తుంది. అదే మైక్రో కరెంట్ మన బాడీలోకి వెళ్తుంది. ఆ మైక్రో కరెంట్ ఏం చేస్తుంటే ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ చేసి పెడుతుందండి మన బాడీలో సెల్స్. అలానే ఈ డివైస్ లోకి ఫ్రీక్వెన్సీస్ వస్తాయండి. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే జర్మన్ నుంచి. ఇప్పటిదాకా మీకు చెప్పారు కదండి, ఈ డివైస్ యొక్క టెక్నాలజీ జర్మన్ బేస్ అని. జర్మన్ నుంచి ఇంటర్నెట్ క్లౌడ్ ద్వారా, సర్వర్ ద్వారా మన మొబైల్లోకి ఈ డివైస్ సంబంధించిన యాప్ ఉంటుందండి. దానికి హీలీ యాప్ అంటాం. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా మన మొబైల్లోకి డౌన్లోడ్ అవుతాయి యాప్ ద్వారా. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసి మీకు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రోగ్రామ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ మానేయాలనుకుంటుంది, ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ డివైస్ స్మోకింగ్ కి కారణమైన సెల్స్ మీద పనిచేస్తుంది. యాంగ్జైటీ ఉందనుకోండి, యాంగ్జైటీ సెల్స్ రికవర్ చేస్తుంది. టెన్షన్ ఉంటే టెన్షన్ రికవర్ చేస్తుంది. అట్లా మనము ప్రాబ్లం ఏది ఉంటే ఏ ప్రోగ్రామ్ పెట్టుకుంటే దానికి సంబంధించిన సెల్స్ ని రికవర్ చేసి ఇస్తుంది. సింపుల్. అట్లా మన బాడీకి కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయనకు థైరాయిడ్ ఉంది. ఈ మొబైల్ లోపల థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఈ డివైస్ మన బాడీ కనెక్ట్ చేసుకుంటామండి. ఆ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది మొబైల్లో నుంచి ఈ డివైస్ కి బ్లూటూత్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతున్నది. ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఈ డివైస్ ని మన బాడీ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోవడానికి ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు దృష్టిబాణ ఎలక్ట్రోడ్స్, ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్స్, అలానే అడేసివ్ ఎలక్ట్రోడ్స్ అంటే రౌండ్ స్టిప్ గా ఉంటాయండి, అలాంటి ఎలక్ట్రోడ్స్ ఇస్తారు. అంటే వైర్లు అండి. ఆ వైర్లు ఏం చేస్తామంటే మన బాడీకి కనెక్ట్ చేసి డివైస్ కనెక్ట్ చేస్తాం. చేసి మనం థెరపీ తీసుకుంటాం. అయితే ఈ డివైస్ ని విత్ వైర్ వాడొచ్చు, వితౌట్ వైర్ కూడా వాడుకోవచ్చు అండి. విత్ వైర్ వాడాలంటే పంకజ్ నేను చెప్పినట్టు ఎలక్ట్రోడ్స్ పెట్టుకోవాలి. వితౌట్ వైర్ వాడాలనుకుంటే హైవేవ్ అని ఒక వ్రిస్ట్ బ్యాండ్ లాంటి వాచ్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు లాంచ్ చేశారండి. ఆ వాచ్ పెట్టుకొని ఆ వాచ్ కి డివైస్ ని కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం. ఈ విధంగా విత్ వైర్ ఆర్ వితౌట్ వైర్ 2 రకాలుగా ఈ డివైస్ ని మన బాడీ మీద పనిచేసుకోవచ్చు. అలా పెట్టుకొని మనము థెరపీ తీసుకోవడం వల్ల మన బాడీలో కూడా ఈ డివైస్ ద్వారా మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెళ్ళి ఏవైతే సెల్స్ మన బాడీలో డ్యామేజ్ అయ్యాయో వాటిని మనం రికవర్ చేసుకొని, ఏ అలవాట్లు అయితే మనం బాడీని డ్యామేజ్ చేసుకున్నాం ఆ వాటిని రికవర్ చేసుకొని మనం హెల్తీగా మారుతున్నాం. ఇది ఓవరాల్ టెక్నాలజీ అండి. సింపుల్. అయితే ఇక్కడ ఒక 3 పాయింట్స్ హైలైట్ చేస్తానండి. మొదటి పాయింట్ ఏంటంటే, మరి మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ద్వారా ట్రాన్స్మిట్ చేసుకుంటున్నారంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మరి మొబైల్ రేడియేషన్ వస్తుంది. దానికి ఒక క్లారిటీ తెచ్చుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్, థైరాయిడ్ ప్రోగ్రామ్ వచ్చేసి 60 మినిట్స్ అండి. ప్రతి ప్రోగ్రామ్ కి ఒక టైం అనేది నిర్దిష్టంగా యాప్ లోపలనే చూపిస్తుంది. మైగ్రేన్ వచ్చి 20 మినిట్స్. అట్లా ప్రతి ప్రోగ్రామ్ కి ఒక టైం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు 60 మినిట్స్ అనుకోండి. అంటే 60 నిమిషాల పాటు ఈ డివైస్ ని మన బాడీకి పెట్టుకొని థెరపీ తీసుకుంటాం. క్లియర్ అండి? రైట్. అయితే అలా థెరపీ స్టార్ట్ అయిన తర్వాత మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకుని ఇంకో ప్లేస్కి వెళ్ళండి. అయినా సరే ఈ డివైస్ 60 మినిట్స్ మన బాడీ మీద పనిచేసి ఆఫ్ అయిపోతుంది. అంటే అర్థమైంది, ఈ డివైస్ మన బాడీ మీద పనిచేయడానికి మొబైల్కి ఎటువంటి కనెక్షన్ లేదు. మొబైల్ కి సంబంధం లేకుండా ఈ డివైస్ మన బాడీకి థెరపీ చేస్తుంది, మైక్రో కనెక్ట్. మరి మొబైల్ ఎందుకు వాడుతున్నారంటే జస్ట్ కమాండ్ ని పాస్ చేయడానికి మాత్రమే. అంటే
ఫ్రీక్వెన్సీస్ జర్మనీ నుంచి మన మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మన డివైస్ కి ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు దొరికి కమాండ్. ఒక్కసారి ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ కంటిన్యూగా రన్నింగ్ వచ్చేస్తుంది వితౌట్ మొబైల్. మరి వితౌట్ మొబైల్ పనిచేస్తుందంటే థెరపీ చేయగలుగుతుందంటే మొబైల్ రేడియేషన్ వచ్చే ఛాన్సే లేదు. అది ఒకటి రూల్ అవుట్ అయింది. రెండవది, మరి మనిషికి ఒక డివైస్ అంటే కాదండి, ఇంటిల్లిపాదికి ఒక డివైస్, ప్రతి ఇంట్లో ఒక డివైస్ ఉంటే సరిపోతుంది. ఒక డివైస్ తో ఒకరి తర్వాత ఒకరు ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కన్నా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒకరికి మోకాలు నొప్పులు ఉన్నాయి, వాళ్ళు మోకాలు నొప్పుల ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఇంకొకరికి షుగర్ ఉంది, షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఇంకొకరికి థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. అట్లా మన బాడీకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. సింపుల్ అండి. ఒకరి తర్వాత ఒకరు. మన ఇంట్లో వాళ్ళందరూ అయిన తర్వాత పక్కింటి వాళ్ళకి కూడా పెట్టచ్చు అండి, ఫ్రీ. దీంట్లో అయిపోయేది ఏమి లేదండి. ఫ్రీక్వెన్సీస్ ఏమో యాప్ ద్వారా వస్తాయి, మైక్రో కరెంట్ ఏమో మనం ఛార్జింగ్ చేసుకుంటాం. మళ్ళీ ఛార్జ్ అయిపోతే ఛార్జ్ పెట్టుకోవడం. అయితే ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది హెల్ప్ చేస్తుంది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నామండి. సో దానికి ఇప్పుడు మళ్ళీ నేను హరీష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ఏ రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది మనకు సపోర్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హోల్డ్ హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని రకాల ఫ్రీక్వెన్సీస్ మనకు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి. ఒక్కసారి మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ పేజ్ ఇలా వస్తుంది. ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్డ్ సైకిల్ అండి. ఈ గోల్డ్ సైకిల్లో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ప్యూర్ ఫస్ట్ నేను ఇప్పటికే చెప్పాను కానీ మన బాడీని డిటాక్స్ చేసేది, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ క్లియర్ చేసే ప్రోగ్రామ్ తో స్టార్ట్ అవుతామండి. సో ఆ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఇప్పుడు మనం ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా, గాలి ద్వారా ఏదైతే ఇంప్యూరిటీస్ మన బాడీలోకి వెళ్ళాయో అది మనకి క్లియర్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉంటుందండి. ఇందులో డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ, ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ఇక్కడ మీరు సర్క్యులేషన్ ప్రోగ్రామ్ ఉందండి. సర్క్యులేషన్ ప్రోగ్రామ్ ఎవరికైతే బ్లడ్ క్లాట్స్ ఉంటాయి, వెరికోస్ వెయిన్స్ ఉంటాయి, హార్ట్ లో బ్లాక్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. అలానే ఫర్ మెచ్యూర్ ఉమెన్, ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్, ఇది హార్మోనీ ప్రోగ్రామ్. ముఖ్యంగా అమ్మాయిల్లో, లేడీస్ లో పీరియడ్స్ ప్రాబ్లమ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లమ్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఓవర్ బ్లీడింగ్స్, అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు ఇది అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉంటుందండి. ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ అండ్ సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈరోజు లంగ్ లంగ్ సమస్యల్లో ఫస్ట్ కోల్డ్ తో స్టార్ట్ అవుతుందండి. అది రికవర్ చేసుకోకపోతే సైనస్ ని క్లియర్ చేయకపోతే బ్రాంకటిస్ ని క్లియర్ చేయకపోతే ఆస్తమాని క్లియర్ చేయకపోతే ఆక్సిజన్ తో క్లియర్ చేయకపోతే వెంటిలేటర్ తర్వాత మనం ఉండం. సో ఫస్ట్ కోల్డ్ తో స్టార్ట్ అవుతుంది మన లైఫ్. సో ఏ ప్రాబ్లం అయినా బిగినింగ్ నేను చెప్పాలంటే సెల్ లెవెల్లో స్టార్ట్ అయ్యి అది మొత్తం ఆర్గాన్ లెవెల్లో డ్యామేజ్ అవుతుంది. సో ఈ లంగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల ఈ కామన్ కోల్డ్, ఈ సీజనల్ డిసీజ్ నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు. థైరాయిడ్ ప్రోగ్రామ్, ఈరోజు ప్రతి ఇంట్లో బీపీ, షుగర్ ఎంత కామన్ అయిందో థైరాయిడ్ కూడా అంతే కామన్ అయింది. అలాంటి థైరాయిడ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ చూసుకుంటే మనకి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అని ఉంటుందండి. ఇందులో మనకి ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటైన్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్, సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, కంటైన్మెంట్ అక్యూట్, ఎస్పెషల్లీ ఈ డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ అండి. మనం వాడే రకరకాల అలవాటు, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ అలవాటు, డ్రింకింగ్ అలవాటు, ఈవెన్ గేమ్స్ అలవాటు, అలాంటి ఏ అలవాటు అయినా సరే ఈ రెండు ప్రోగ్రామ్స్ ఆ అలవాటు నుంచి మనం రికవర్ చేపిస్తాయి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అని ఉంటుంది. ఇందులో మనకి ఎలర్జీ మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ ఎవరికైతే కాన్స్టిపేషన్ తో సఫర్ అవుతుంటారో, మలబద్ధకంతో, వాళ్ళకి అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. స్మాల్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ డైరియా, ఐబిఎస్ ఉన్న వాళ్ళకు. బ్లాడర్ ప్రోగ్రామ్ అండి, ఇది యూరిన్ కంట్రోల్ లేని వాళ్ళకి. గాల్ బ్లాడర్ స్టోన్స్. హార్ట్ ప్రోగ్రామ్ ఉంది, హార్ట్ ని స్ట్రెంత్ చేసుకోవడానికి.
నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 2 అనే పేజ్ ఉంటుంది. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్, లింపథిక్ సిస్టమ్స్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, స్టొమక్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లివర్, ఎస్పెషల్లీ ఫ్యాటీ లివర్, ఈ ఆల్కహాలిక్ లివర్ ఉన్న వాళ్ళకు ఈ లివర్ ప్రాబ్లమ్ అనేది డెవలప్ అయ్యి ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం, అది పోయి హార్ట్ ని బ్లాక్ చేయడం, తద్వారా హార్ట్ అటాక్లు, స్ట్రోక్స్ రావడం. సో లివర్ ని రికవర్ చేయడానికి అద్భుతమైన ప్రోగ్రామ్ లివర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి మనకి చక్రాస్ అనే పేజ్ ఉంటుంది. ఇందులో మనకి క్రౌన్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పటిదాకా నేను అన్నట్టు ఫిజికల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫిజికల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మెంటల్ సైకలాజికల్ లెవెల్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలానే స్పిరిచువల్ ప్రోగ్రామ్ అంటే సోషల్ వెల్బీయింగ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంది. ఈ చక్రాస్ ఏం చేస్తాయంటే మన బాడీలో కూడా ఈ రూట్ చక్ర నుంచి క్రోన్ చక్ర వరకు షట్ చక్రాల్స్ ఉంటాయని మన పూర్వీకులు దీన్ని అద్భుతంగా కనుక్కొని డిరైవ్ చేసి మన ఓవరాల్ వెల్బీయింగ్ నుంచి మనకి ఇచ్చిన అద్భుతమైన ఫార్ములా. ఇది మెడిటేటర్స్ కి చాలా ఈజీగా అర్థం అవుతుంది. అర్థమైనా అర్థం కాకుండా ఈ చక్ర ప్రోగ్రామ్స్ మీరు రెగ్యులర్ పెట్టుకుంటే తద్వారా మన లైఫ్ హ్యాపెనింగ్స్ ఏంటో మనం చూసుకోవచ్చు, దాని బెనిఫిట్ కూడా మనం పొందవచ్చు అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి లెర్నింగ్ అనే పేజ్ ఉంటుంది. ఇందులో మనకి లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్ అండ్ స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. లెర్నింగ్ సిస్టమ్ ఎస్పెషల్లీ ఇది చదువు పిల్లల గురించి, ఎవరికైతే పిల్లలకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకి లెర్నింగ్ సిస్టమ్, చదివింది గుర్తు ఉండకపోతే మెమరీ, కుదుటగా చదువుకోవట్లేరు, రకరకాల మల్టిపుల్ థాట్స్ వస్తున్నాయి చదువుకున్నప్పుడు అంటే కాన్సన్ట్రేషన్ సిస్టమ్ ఉంది. తీరా చదువుకున్న తర్వాత ఎగ్జామ్ లోకి వెళ్ళి కరెక్ట్ రాయలేకపోతే ఎగ్జామ్ ప్రోగ్రామ్ ఉంది. చదివి చదివి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కాబట్టి స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉంది. అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి, మీ పిల్లలకి ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఫిట్నెస్ అని ఉంటుందండి. ఇందులో వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంత్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. వెయిట్ మేనేజ్మెంట్ ఇదో పెద్ద సమస్య అండి. బరువు, అధిక బరువు ఉన్న వాళ్ళకు ప్లస్ ఓల్డ్ ఏజ్ లో ఏమవుతుందంటే ఈ మజిల్స్ వీక్ అయిపోయి బేసిక్ గా చెప్పాలంటే ప్రోటీన్ లాస్, మజిల్ లాస్ అనేది అవుతుంది, స్ట్రెంత్ స్టామినా తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళకి ఇది అద్భుతమైన ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి పెయిన్ అండ్ సైకిక్ ప్రోగ్రామ్. ఇందులో క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీజా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. పెయిన్ లేని ఇల్లు లేదండి. ప్రతి ఇంట్లో ఏదో ఒక పెయిన్ తో ప్రతి ఒక్కరు సఫర్ అవుతుంటారు. బ్యాక్ పెయిన్ అనుకోండి, టీత్ పెయిన్ అనుకోండి, జాయింట్ పెయిన్స్ అనుకోండి, డెఫినెట్ గా ట్రై చేయండి. అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్. ఇందులో యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నర్వ్, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్డ్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే నెగిటివ్ అనేది ఒకసారి మనకు నెగిటివిటీ వచ్చిందంటే అది కంటిన్యూ అయ్యి మనం నెగిటివ్ లో వెళ్ళిపోయి దానివల్ల తద్వారా రకరకాల సఫరింగ్స్ తో మనం సఫర్ అవుతాం. అలాంటి వాళ్ళకి ఇది అద్భుతమైన ప్రోగ్రామ్. అలానే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్ట్రెస్ అనేది ఈ రోజు ప్రతి ఒక్కరికి కామన్ గా ఉంటుందండి. అలాంటి స్ట్రెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ ఉంటుంది. ఇందులో ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, కార్ హార్మోనీ సిస్టమిక్, కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో స్కిన్ కి సంబంధించిన ర్యాషెస్ కానీ, పింపుల్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, ఈవెన్ సొరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. అద్భుతమైన ప్రోగ్రామ్స్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ది పవర్ ఆఫ్ 3 అనే పేజ్ ఉంటుంది. ఇందులో కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్, సపోర్ట్, ప్లెన్లీ ఫ్లోరిడా, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, జాపర్ ప్రోటోకాల్, వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ మనకు ఉంటాయండి. వాత పిత్త కఫ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఈ అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో వాతము ఈ ఆయుర్వేదిక్ బేసిక్స్ లో చూస్తే మన బాడీ తత్వాల్ని మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు. ఇది మన ఆయుర్వేదం మనకి నేర్పిన అద్భుతమైన వైద్య విధానం. సో దాన్ని కూడా డిజిటలైజ్ చేసి ఆయుర్వేదిక్ బేస్ తో అద్భుతమైన ప్రోగ్రామ్స్ మనకి అందించారండి. వాత పిత్త కఫ, వాతమున్న వాళ్ళు వాతము ప్రోగ్రామ్, కఫ బాడీస్ కఫ ప్రోగ్రామ్, అలానే పైత్యం ఉన్న వాళ్ళకి పిత్త ప్రోగ్రామ్. అద్భుతమైన ప్రోగ్రామ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ అండి. ఇందులో జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్,
స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ఎలక్ట్రో సెన్సిటివిటీ ఇది ముఖ్యంగా ఈ రేడియేషన్ లో ఉండే మనకు వైఫై, మొబైల్ రేడియేషన్, ఇవన్నీ రేడియేషన్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి డీప్ సైకిల్ హెచ్. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈ క్లీన్ ఆల్ డైజెస్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఈ ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ అవ్వక వామిటింగ్స్, మోషన్స్ అవుతున్న వాళ్ళకు, బయట అవుట్ సైడ్ ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేసే ప్రోగ్రామ్స్ అండి. డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 72 కాంబినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ ఉన్నాయండి. డిజిటల్ న్యూట్రిషన్స్ అంటే మన బాడీని డెఫిషియన్సీ ఎట్లయితే డిఫెక్ట్ ఉంటుందో మనకి డెఫిషియన్సీ కూడా ఉంటుందండి. డెఫిషియన్సీ ద్వారా కూడా మనం డిఫెక్ట్ లోకి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేది తింటున్నాం, అయినా సరే మనకు డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు డి విటమిన్, బి12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ. మరి ఫుడ్ లో నుంచి వెళ్ళట్లేదు అంటే డెఫినెట్ గా వెళ్ళట్లేదు అని చెప్తాను. మరి వెళ్తే డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? అయితే ఇప్పటిదాకా నేను చెప్పాను, తినడం ముఖ్యం కాదు, ఒంటి పట్టడం ముఖ్యం, అది ట్రాన్స్మిట్ అవ్వడం, అది స్టోర్ అవ్వడం అనేది ముఖ్యం. సో ఈ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ ఏం చేస్తాయంటే మన బాడీ యొక్క డెఫిషియన్సీని కరెక్ట్ చేసి ఇస్తాయి. ఎవరికైతే హిమోగ్లోబిన్ తగ్గి, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు, దీంట్లో బ్లడ్ ప్రోగ్రామ్ ఉంటుందంటే రెగ్యులర్ గా రన్ చేసుకోండి. విటమిన్స్ ఉన్న తక్కువ ఉన్న విటమిన్ ప్రోగ్రామ్, బి12 తక్కువ ఉన్న వాళ్ళు బి12 ప్రోగ్రామ్, అద్భుతమైన డెఫిషియన్సీ కవర్ చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక అద్భుతమైన డివైస్ ఉంటుంది. దాని పేరు వచ్చేసి మ్యాక్ హీలీ అని అంటామండి. మ్యాగీలి, హీలీ, మ్యాగీలి అని రెండు డివైజులు మా దగ్గర ఉన్నాయండి. హీలీ ఏమో ఒక చిన్న డివైస్, చిన్నగా రౌండ్ గా ఒక బాక్స్ లాగా ఉంటుంది. మ్యాగీలి ఏమో రౌండ్ గా ఉంటుంది, పెద్దది, సైజులో పెద్దది. ఆ డివైస్ ఈ డివైస్ డిఫరెన్స్ ఏంటంటే హీలీ అనేది మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ తో పనిచేస్తే, ఈ మ్యాగీల్ అనేది మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ తో పాటు ఇంకొక డైమెన్షన్ దీంట్లో యాడ్ అయినది, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మూడింటిని యాడ్ చేయడం వలన ఈ మ్యాగీల్ అనేది దీని పేరు పెట్టారు. ఈ డివైస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీతో కలుపుకొని యాడ్ అవడం వల్ల ఇది మనకు మూడు రకాలుగా పనిచేస్తుంది. మొదటిది మన బాడీకి డైరెక్ట్ గా మన బాడీ మీద పెట్టుకొని మనం థెరపీ తీసుకోవచ్చు, లేదా వాటర్, మనం తాగే వాటర్ ని ఈ డివైస్ ద్వారా ఎనర్జీ చేసి ఆ వాటర్ తాగి తద్వారా మన బాడీని ఫీల్ చేసుకోవచ్చు, లేదా అట్మాస్ఫిరిక్ అంటే దీని రేడియస్ వచ్చి 3 మీటర్స్ అండి. హాల్లో కానీ లేదా మన బెడ్రూమ్ లో కానీ డివైస్ పెట్టి ఆన్ చేస్తే దీని రేడియస్ వచ్చి 3 మీటర్స్ అండి. అంటే 3 మీటర్ రేడియస్ ఎంతమంది ఉంటే అంతమంది మీద ఇది పనిచేస్తుంది, అందరిని ఫీల్ చేస్తుంది. సో ఆ విధంగా డిస్టెన్స్ లో కూడా ఈ డివైస్ ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్ కానీ, వాటర్ ఛార్జ్ చేసి కానీ, మన బాడీ మీద కానీ మూడు రకాలుగా పనిచేయించి మనం ఈ మ్యాగిలి ద్వారా థెరపీ తీసుకోవచ్చు. దీంట్లో కూడా రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి, అద్భుతమైన ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. డెఫినెట్ గా వీటిని కూడా మీరు ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి చివరికి వచ్చేసాం. ఈ మంత్లో భాగంగా మనకి ఎన్ని రకాల వర్షన్స్ ఉన్నాయి, ఏ ఏ డిఫరెంట్ వేరియంట్స్ మనకు ఉన్నాయి, వాటి ప్రైజింగ్స్ ఏంటో తెలుసుకుందాం. అదే కాకుండా ఈ మంత్ అద్భుతమైన ఆఫర్స్ కూడా ఏంటో చూద్దామండి. మనకి ఒక హార్డ్వేర్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే నా షర్ట్ తగిలించుకున్నానో ఈ యొక్క హార్డ్వేర్ అనేది సేమ్ ఉంటుంది. మనకి ఇందులో 6 టైప్ ఆఫ్ వేరియంట్స్, అంటే మన యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఈ సాఫ్ట్వేర్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్యాకేజ్ మారే కొద్దీ, అంటే పెరిగే కొద్దీ మనకి ప్రైజింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ తీసుకుంటే మనకి 23,595 రూపీస్ అండి. ఇందులో కేవలం 4 ప్రోగ్రాంలు మాత్రం వస్తాయి. క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ రిలాక్స్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి గోల్డ్ హార్డ్వేర్ అనేది సేమ్, దీని కాస్ట్ వచ్చేసి 43,560 రూపీస్ అండి. అంతేకాకుండా ఈ యొక్క వర్షన్లో మనకి దాదాపుగా 12 ప్రోగ్రాంలు పైచిలకు మనకి వస్తాయి అన్నమాట. అయితే ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి హాలిస్టిక్ అని ఉంటుంది. ఈ యొక్క హాలిస్టిక్ కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. ఇందులో దాదాపుగా 65 ప్రోగ్రాంలు మనకి వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే రెజనెన్స్ అని ఉంటుంది. ఈ యొక్క రెజనెన్స్ లో దాదాపుగా మనకి 85 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ యొక్క 85 ప్రోగ్రామ్స్ కాస్ట్ కాస్త ఎంఆర్పి 1,30,065 రూపీస్ అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. 30% ఆఫర్ కంపెనీ వారు. అయితే మనకి అందుబాటులోకి వచ్చే ప్రైస్ 91,185 రూపీస్కి మాత్రమే అందుతుంది. అంతేకాకుండా మనకి కంపెనీ వారు దీంతో పాటు మన యొక్క సోల్ సైకిల్ పేజ్ అని ఎక్స్ట్రా యాడ్ ఆన్ పేజ్తో పాటు
మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ అని మనకి అద్భుతమైన ఎలిమెంట్స్ని కూడా ఫ్రీగా గిఫ్ట్ ఛాంపియన్స్గా ఇస్తూ ఉన్నాడు. నెక్స్ట్ చూసుకుంటే మనకి రెజనెన్స్ ప్లస్ అని ఉంటుందండి. ఈ యొక్క రెజనెన్స్ ప్లస్లో దాదాపుగా 120 ప్రోగ్రాంలు వస్తాయి. అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ ప్యాకేజ్ దీని ఎంఆర్పి వచ్చేసి రూ. 2,16,085 అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్లో ఉంది. ఈ యొక్క 30% ఆఫర్ పోను మనకి కేవలం రూ. 1,52,030కి మాత్రమే అందుతుంది. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న సోల్ సైకిల్ అండ్ మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే ది అల్టిమేట్ లాస్ట్ ప్రొఫెషనల్ అండి. ది ప్రొఫెషనల్ ఈ యొక్క ప్రొఫెషనల్ అంటే ఇంకా టాప్ వర్షన్. ఇందులో 229 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని ఎంఆర్పి వచ్చేసి రూ. 3,46,740 అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. ఈ యొక్క ఆఫర్ పోను మనకి కేవలం రూ. 2,42,861కి మాత్రమే అందుతుంది. అయితే ఈ యొక్క ప్రైస్తో పాటు అంటే ఇంత 30% ఆఫర్తో పాటు మనకి ట్రావెల్ కిట్ ఇందాక మాట్లాడుకున్న సోల్స్ అండ్ మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అయితే లాస్ట్లో డాక్టర్ గారు చెప్పిన అద్భుతమైన మ్యాక్ హీలీ ఏదైతే ఉందో దీని కాస్ట్ వచ్చేసి 2,91,000. అయితే ఈ మంత్ భాగంగా స్పెషల్ ఆఫర్ 30% ఆఫర్ ఉంది. ఈ 30% ఆఫర్ పోను మనకి కేవలం 2,04,000కి మాత్రమే ఇది అందుతుందండి. అంతేకాకుండా మనకి ఈ యొక్క మెరిడియన్ పేజ్ అని ఉంటుంది. దాని వర్త్ వచ్చేసి 91,000 వర్త్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీంతో పాటు కేస్, ట్రావెల్ కేస్ అండ్ ఈ యొక్క మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ అండ్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అయితే ఈ మంత్లో మనకి ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది. ఈ యొక్క హీలీ ప్రొఫెషనల్, మ్యాగిలీ ప్రొఫెషనల్ ఏవైతే ఉన్నాయో ఈ రెండుని మర్జ్ చేసి ది ప్రో డ్యూయల్ బండల్ అనే కాన్సెప్ట్తో మనకి 40% ఆఫర్ ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క 40% ఆఫర్ పోను ఇది కేవలం 3,83,000 మాత్రమే అండి. ఇంకొక ది అల్టిమేట్ బండల్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే మన యొక్క హీలీ ఆబ్సిడియన్ ఏదైతే ఉందో కేవలం హీలీ ఆబ్సిడియన్ ప్రైజే 4 lakhs అండి. ఈ యొక్క 4 lakhs వర్త్ హీలీ బ్లాక్ డివైస్ ఏదైతే ఉందో దాంతోపాటు మ్యాక్ హీలీ ప్రొఫెషనల్ విత్ మెరిడియన్స్ పేజ్ ఈ రెండు మర్జ్ చేసి 27% ఆఫర్గా మనకి ఇది ఇస్తూ ఉన్నారు. ఈ రెండు కలిపి మనకి కేవలం 5,500,000కి మాత్రమే అందుతున్నాయండి. అయితే ఈ మంత్ భాగంగా మనకి అంటే కనెక్టింగ్ వేస్‌లో డాక్టర్ గారు చెప్పినట్టుగా మనకి హ్యాండ్ బ్యాండ్స్ ఉంటాయి. హ్యాండ్ బ్యాండ్స్‌ని మనం యూజ్ చేసుకోవాలి. బై డిఫాల్ట్‌గా కంపెనీ వారు ఇస్తారు. అయితే వైర్‌లెస్‌గా మనం వాడుకోవడానికి హైవేవ్ అని ఒక అడ్వాన్స్ టెక్నాలజీ మన ముందుకొచ్చింది ఇప్పుడు. దాని కాస్ట్ వచ్చేసి 82,000 ఇంక్లూడింగ్ సెల్ వేవ్ అండ్ మైండ్ వేవ్ అనే పేజెస్‌తో పాటు. అయితే ఈ మంత్ భాగంగా ఈ 82,000 కాస్త మనకి కేవలం 62,000కి మాత్రమే అందుతుంది. అంతేకాకుండా ఇయర్ ఎండింగ్ ఆఫర్ భాగంగా మనకి ఒకవేళ రెజొనెన్స్ డివైస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ రెజొనెన్స్ డివైస్‌ని మీరు 60% ఆఫ్‌లో ప్రొఫెషనల్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే 2,50,000 పెట్టే దగ్గర మీరు కేవలం 1,00,000 పెడితే మీ యొక్క రెజొనెన్స్ కాస్త హీలీ ప్రొఫెషనల్ ది అల్టిమేట్ అయిపోతుందనమాట. అంతేకాకుండా మ్యాగిలీ క్లాసిక్ అని ఒక వెర్షన్ ఉంటుంది. ఆ క్లాసిక్ ఎవరితో అయితే ఉందో 50% ఆఫర్‌లో కేవలం 1,10,000లోనే మీకు ప్రొఫెషనల్‌కి మార్చుకోవచ్చు. ఇవే అండి ఈ మంత్ అద్భుతమైన ఆఫర్స్ అనమాట. సో, అగైన్ ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ గారు ఫర్ కన్క్లూజన్ అండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ఇప్పటివరకు అద్భుతమైన ఆఫర్స్ కూడా ఈ మంత్ లో ఉన్నాయి. సో మంత్ ఎండింగ్ వచ్చేసాము. సో డెఫినెట్ గా మీరు ట్రై చేయండి ఈ అద్భుతమైన ఆఫర్స్ ని. సో ఫైనల్ గా కొన్ని పాయింట్స్ మనం ముందు డిస్కస్ చేసుకున్నామండి. మొదటి పాయింట్ ఏంటంటే అంతా బాగుందండి, ప్రైజింగ్ ఒక దగ్గర. సో ప్రైజింగ్ దగ్గర డెఫినెట్ గా మీ అందరికీ టఫ్ అనిపించవచ్చు కాక, కానీ ఇది జర్మన్ బేస్డ్ ప్రొడక్ట్ అండి. జర్మనీలో 1 లీటర్ వాటర్ బాటిల్ ఎంత ఉంటుంది, అదే 1 లీటర్ బాటిల్ మన ఇండియాలో ఎంత ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీతో జర్మనీలో వాటర్ కొనుక్కోవాలంటే ఈ కరెన్సీ డిఫరెన్స్ అనేది మనకు తప్పదు. సో ఇది జర్మన్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అక్కడి నుంచి పేటెంట్ అయింది, అక్కడి నుంచి వరల్డ్ వైడ్ గా సప్లై అవుతుంది కాబట్టి మనకి కాస్ట్ వేరియేషన్ ఉంటుంది, మొదటి అంశం. అయినా సరే ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒక అనారోగ్య సమస్యకు ఒక ట్రీట్మెంట్ కానీ ఎంత ఖర్చు పెడుతున్నారు, మరి అన్ని రకాల అనారోగ్య సమస్యకి ఇంటిల్లిపాది లైఫ్ టైం వాడుకోవడానికి ఎంత పెట్టచ్చు, దాంతో కంపేర్ చేస్తే ఇది నథింగ్. మన సొంత మార్గం ఉంది, మన ప్రియారిటీ ఏంటి, దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రిజల్ట్ గ్యారంటీ ఏంటి. రిజల్ట్ గ్యారంటీ ఉందండి, దానికి మీరు టెన్షన్ పడకండి. డివైస్ ఆర్డర్ పెట్టండి, మీ ఇంటికి తెచ్చుకోండి, ఓపెన్ చేయండి. మీకున్న హెల్త్ సమస్యలు కానీ మీ ఫ్యామిలీలో హెల్త్ సమస్యలు కానీ
మీకు ఏ సమస్య ఉంటే దానికి మీ ఫ్యామిలీ మొత్తం రోజు ఈ డివైస్ ద్వారా ఒక ప్రోగ్రామ్ పెట్టుకోండి. 14 డేస్ మనీ బ్యాక్ గ్యారెంటీ ఉందండి. నేను 14 డేస్ చెప్పను, ఓన్లీ 10 డేసే చెప్తానండి. 10 డేస్ మీకున్న సఫరింగ్ లో ఏదో ఒక ప్రోగ్రామ్ 10 డేస్ రెగ్యులర్ గా పెట్టుకోండి. గ్యాస్ ఉన్న వాళ్ళు గ్యాస్ ప్రోగ్రామ్, కోల్డ్ ఉన్న వాళ్ళు కోల్డ్ ప్రోగ్రామ్, హెడేక్ ఉన్న వాళ్ళు హెడేక్ ప్రోగ్రామ్, నిద్ర పట్టిన వాళ్ళు నిద్ర ప్రోగ్రామ్, మోషన్ ఫ్రీ లేని వాళ్ళు కాన్స్టిపేషన్ ప్రోగ్రామ్, అలానే వీక్ గా ఉన్న వాళ్ళు ఎనర్జీ ప్రోగ్రామ్. అలా మీకు ఏ సమస్య ఉంటే ఆ ప్రోగ్రామ్ పెట్టుకోండి. నిజంగా రిజల్ట్ ఉందా లేదా, మీ డివైస్ తో రిజల్ట్ వస్తుందా లేదా అనేది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ బాడీ మీకు చెప్తుంది. మీ బాడీని మీరు నమ్ముతారు కదండి. ఎస్, రిజల్ట్ వస్తే కంటిన్యూ చేయండి. రిజల్ట్ రాకపోతే ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ చేయండి. మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. సింపుల్. సో రిజల్ట్ కూడా గ్యారెంటీ ఉంది. మీ డబ్బులు ఎక్కడ పోలేదండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా మూడో అంశం అదేంటంటే, మరి ఈ డివైస్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో దయచేసి ప్రైవేట్ వెబ్సైట్లలో రకరకాల కంపెనీ ఫేక్ వెబ్సైట్లు, ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయితే హై సేల్స్ ఉంటాయో ఆటోమేటిక్ గా ఈ సైబర్ నేరగాళ్ళు వచ్చేస్తారు. సో ఈ హీలీ బొమ్మ పెట్టేసి ప్రైవేట్ వెబ్సైట్లలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసి రకరకాల ఆఫర్లు చూపించి మీరు క్లిక్ కొట్టగానే మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా మాయమైపోతే అది మాకు బాధ్యంగా కంపెనీకి కానీ బాధ్యత లేదు. కాబట్టి కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే మీకు సెక్యూర్ పేమెంట్, సెక్యూర్ గా ఇన్వాయిస్ రావడం, ఈ మనీ బ్యాక్ గ్యారంటీ రావడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి కంపెనీ వెబ్సైట్ ద్వారా మాత్రం సేల్ చేయట్లేదండి. ఇది ప్యూర్లీ రెఫరల్ లింక్ ద్వారా మాత్రమే సేల్ చేస్తున్నారు. ఎందుకంటే టు ప్రొటెక్ట్ అవర్ సేఫ్టీ. కాబట్టి మీరు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఈ సెషన్కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి. వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు డివైస్ ఆర్డర్ పెట్టుకోండి. ఒక ముక్కలు చెప్పాలంటే ఈ జీవితాంతరం మన ఇంటిల్లి పాది మనము సెల్ లెవెల్లో రూట్ కాజ్ నుంచి రికవర్ చేసుకొని ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకునే అద్భుతమే ఇది. ఆరోగ్యమే మహాభాగ్యం. డెఫినెట్ గా రాబోయే న్యూ ఇయర్ లో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం, రాబోయే న్యూ ఇయర్ లో మన ఫ్యామిలీకి ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ నేనేమంటానంటే ఆరోగ్యాన్ని గిఫ్ట్ ఇవ్వండి, ఆనందాన్ని గిఫ్ట్ ఇవ్వండి, హ్యాపీనెస్ ని గిఫ్ట్ ఇవ్వండి. అవన్నీ మనకి తెచ్చిచ్చే ఏకైక డివైస్ భూమి మీద ఏదైనా ఉంటే నాకు తెలిసిన వరకు ఈ డివైస్ మాత్రమే. హీలీ ప్రతి ఇంట్లో ఉండాల్సిందండి. సంవత్సరానికి 2 సంవత్సరాలకు, ఇంకో 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు మీ ఇంటికి కూడా వచ్చేస్తుంది. కానీ ఎంత తొందరగా వస్తే అంత మనం సేవ్ అయినట్టండి. కాబట్టి ఇమ్మీడియట్ గా ఆర్డర్ పెట్టుకోండి. అద్భుతమైన ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని ఎన్కరేజ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం అండి. ఈ యొక్క మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంతటి అద్భుతమైన మీ టైంని ఇస్తూ ఉన్నారు. ఇంతటి గొప్పటి టెక్నాలజీని మా అందరికీ పరిచయం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఇక్కడ చివరి వరకు నా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతానండి. నాకు ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు మన డాక్టర్ గారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీ యూ ఆన్ నెక్స్ట్ సెషన్ అండి. డోంట్ మిస్ అవుట్. వీలైనంత ఎక్కువ మందికి ఈ యొక్క లింక్ని షేర్ చేసి ఈ యొక్క టెక్నాలజీని పరిచయం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.